అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితంలో ఎప్పుడు అందని ఒక శుభవార్త అందటం వలన మీరు మీకు ఇష్టమైనటువంటి స్త్రీతో బయటకు వెళ్ళి సినిమాలు షికాలని జాలిగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు సాయంత్రం మీ ఇష్టమైన వారితోటి మంచి సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నాలు చేయడంలో సఫలీకృతం అవుతారు. మీరు ప్రేమికులకైతే శుభదినంగా ఉంది. ప్రేమ వివాహం చేసుకున్న వారికైతే ఈరోజు ఒక శుభవార్త అనేది అందుతుంది. అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కలిగే అవకాశం కూడా ఉంది. అయితే ఈరోజు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మంచి మంచి కంపెనీల నుంచి మంచి మంచి ఆఫర్లు అందుకోవడం అనేది ఈ రోజు జరిగే అవకాశం కూడా ఉంది. అనవసరమైనటువంటి ఇతరుల విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి అనారోగ్య సమస్యలు పెంచుకోకండి. మీరు పనులు మీరు మాత్రమే చేసుకోవాలి. ఇతరుల విషయాల గురించి జోక్యం చేసుకోకండి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా మంచి విషయాలే కలిగే అవకాశాలు ఉన్నాయి. తగిన స్పందన కూడా లభిస్తుంది. మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కొన్ని విషయాలు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, శ్రమ పెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా పనులను కొనసాగించాల్సిన అవసరం ఉంది. చేసే ప్రతి పనిలో కూడా లాభాలను అందుకుంటారు. శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. అయితే విద్యార్థులు మాత్రము మరి విద్యా విషయాల్లో వస్తున్నటువంటి ఆటంకాల అవరోధాలు తొలగించుకుంటే కొరకు గోమతి చక్రాలు 5 తీసుకొని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ముట్టగా కట్టేసి ఆ ముట్టను ఈశాన్య భాగంలో మరి లేదా నైరుతి భాగంలో పూజా గదిలో పెట్టి పూజించిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి ప్రవహించి నీటిలో వేసేయాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి విత్తులో వస్తున్న ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి. అవరోధాలు తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడి చక్కని విముక్త అనేది లభిస్తుంది. మంచి విజయాన్ని అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఎవరి నిర్దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఈరోజు శత్రుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది. చేసిన ప్రతి పనులలో ఖచ్చితంగా విజయం అనేది సాధించడం జరుగుతుంది. అనవసరమైనటువంటి వాదనలు చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలను చేయండి. ఈరోజు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి చాలా శుభదినంగా ఉంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఇక ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా తొందరలోనే ఒక శుభవార్త అనేది అందబోతున్నది. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఆర్థిక విషయాలలో ప్రయోజనం చేకూరబోతుంది. బంధువులలో ఉన్నటువంటి ఒక సమస్య ఎన్నటి నుండి మరి వేధిస్తున్నటువంటి ఒక సమస్య కూడా ఈరోజు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు కూడా రాకుండా ఉండడం జరుగుతుంది. విదేశీ విషయాలు కూడా మంచి కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం గౌరవం ఖ్యాతి కూడా పెరగబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురు చూస్తున్న వారి ఎదురు చూపులు ఇక ముగిసినట్టే. ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఈరోజు రాశివారి విద్యార్థులు మాత్రము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కూడా మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం జరుగుతుంది. ఇక విశేషమైన లాభాలు అందుకోవడం జరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పొందగలుగుతారు. ఊహించని ధనలాభాలు కూడా ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం కోపావేశాలు తగ్గించుకుంటేనే మంచిది. లేకపోతే మాత్రం గొడవల అవకాశాలు ఉన్నాయి. వివాదాలకు పోకుండా రాజీ పడేందుకే ప్రయత్నాలను కొనసాగించండి. విలాసవంతమైన వాటిపై అధికంగా ధనమును ఖర్చు చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒక సంఘటన విచారాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఆ సంఘటనను మీరు మనసు నుండి బయటకు నెట్టివేయండి. లేకపోతే మీకు అనారోగ్య సమస్య పెరిగిపోతూ ఉంటుంది. చింతించాల్సిన అవసరం లేదు. క్లిష్ట సమయం నుండి మీరు సునాయాసంగా బయటకు రాగలుగుతారు. వ్యాపార భాగస్వామితో కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల లాభాలుంటాయి. ఇక అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం భాగస్వాముల నుంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తిగా చేసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ఉల్లాసభరితంగా ఉంటుంది.
బాగుంటుందా, ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు రాశి వారికి మాత్రం దీర్ఘకాలిక స్థిరాస్తి పెట్టుబడులకు మంచి రోజుగా ఉంది. దీర్ఘకాలంలో దీనివల్ల ప్రయోజనాలు, లాభాలు కూడా అందుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది. ప్రేమ వివాహానికి పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం కూడా ఉంది. మంచి స్పందన కూడా లభిస్తుంది. ఈరోజు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారికి ప్రేమ ఎదురు కాబోతుంది. అనవసరమైనటువంటి తగవలు, వాదనలు, చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగించండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఖచ్చితంగా లాభాలు మాత్రమే కలుగుతాయి. మీకు మంచి స్పందన లభిస్తుంది. పెద్దల అనుమతి లభిస్తుంది. పెద్దల యొక్క గౌరవం లభిస్తుంది. దాంతోపాటు మీకు విభేదాలు అనేవి తొలగించబడతాయి. చర్చలకు దూరంగా ఉండండి. మీరు ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకండి. ఇతరులకు సూచనలు, సలహాలు ఇచ్చేటటువంటి మీ అలవాటును మార్చుకోండి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన విషయాలను దూరంగా పెట్టడానికి ప్రయత్నాలను చేయడం మంచిది. చేసే ప్రతి పనులలో కూడా మీరు విజయం అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు. దోష నివారణ పరిహారం చేస్తే మంచిది. దాని కొరకు గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ఒక ముత్తపు శంఖం తీసుకొని 2 గడముకాయలు, 2 బలమురి 7 మూలికలు తీసుకొని వాటిని తెలుపు రంగు పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో ఉంచి గోడకు తగిలించాలి మేకకు. ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి అంత పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉండడం వలన అన్ని లాభాలు అందుకోగలుగుతారు. ఇక శుభవార్తలే అందుతాయి. శుభ సంకేతాలు ఎదురవుతాయి. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 5. లక్కీ కలర్ అయితే మరి ఎరుపు కలర్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.